my dear class 10 Telangana students, మన ఫైనల్ క్లాస్ 10 2025 ఫిజిక్స్ బోర్డ్ ఎగ్జామ్ కి ఇంకొక ఫ్యూ అవర్స్ మాత్రమే మిగిలింది. నాకు తెలుసు మీ అందరి ప్రిపరేషన్ చాలా గట్టిగా జరుగుతుంది అండ్ చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. బట్ స్టిల్ ఈ లాస్ట్ మినిట్ ఇంకొన్ని గంటలలో మనం ఏం చేయొచ్చు అండ్ ఇంకా మన ప్రిపరేషన్ ని ఇంకొంచెం బూస్టప్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ పేపర్ ప్యాటర్న్ అందరికి తెలుసు కదా. సో పార్ట్ ఏ పార్ట్ బి కింద 2 సెక్షన్లు ఉంటాయి. పార్ట్ ఏలో 30 మార్క్స్, పార్ట్ బికి 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్. సో ఇది మనకు తెలిసిందే. సో సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్. సెక్షన్ బిలో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఒకటి. అండ్ సెక్షన్ 3లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు అండ్ ఒక్కటి చాయిస్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక్కొక్క దానికి 6 మార్క్స్. సో ఇది అందరికీ మీకు తెలుసు. కానీ ఈ అవుట్ ఆఫ్ టోటల్ 40 మార్క్స్ నుంచి మేజర్ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఫిజికల్ సైన్స్ అంటేనే యాక్టివిటీస్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? కెన్ యూ గెస్? 9 మార్క్స్ వస్తాయి. ఈ 9 మార్క్స్ క్వశ్చన్ మనకు లేదు కదా మ్యామ్, బిట్టే లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇది డివైడ్ అవుతుంది. ఎట్లా? 6 మార్క్స్ కి ఒక యాక్టివిటీ కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు అండ్ 2 మార్క్స్ కి ఒకటి ఇస్తాడు అండ్ 1 మార్క్. ఇలా 6 + 2 + 1 మొత్తం కలిపి 9 అయింది కదా. ఇప్పుడు చూద్దాం 6 మార్క్స్ కి ఎలా అడుగుతాడు ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్. డైరెక్ట్ రైట్ ఓమ్స్ లా, రైట్ ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ లేదా ఇలాంటి డైరెక్ట్ అడుగుతాడు. లేదు అని అంటే ఎయిమ్ ఉంటుంది కదా, మనం యాక్టివిటీ స్టార్టింగ్ లో రాసే ఎయిమ్ ఉంటుంది కదా, అది ఇచ్చి యాక్టివిటీని రాయమంటాడు. మొత్తం మీద మనం ఇక్కడ 6 మార్క్స్ కి యాక్టివిటీ ఇచ్చాడు అంటే కంప్లీట్ గా రాయాలి. నేను ముందే చెప్పాను, యాక్టివిటీ అంటే మనం ఏమేం హెడ్డింగ్స్ ఉండాలి, ఎయిమ్ ఉండాలి, రిక్వైర్డ్ మెటీరియల్ అండ్ ప్రొసీజర్ లోనే ఇంక్లూడింగ్ డయాగ్రామ్ కానీ, సర్క్యూట్ డయాగ్రామ్ కానీ, గ్రాఫ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ప్రొసీజర్ లోనే అయిపోవాలి. దాని తర్వాత ప్రికాషన్స్, దెన్ అబ్జర్వేషన్, దెన్ రిజల్ట్. ఈ హెడ్డింగ్స్ అన్ని ఇలా ఉండాలి. అండ్ ఇది మనకి లాంగ్ ఆన్సర్ రాసినప్పుడు ఇది పరిస్థితి. మ్యామ్ 2 మార్క్స్ కలిగినప్పుడు యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అని అంటే, రైట్ ఓన్లీ అప్లికేషన్స్ ఎయిమ్ ఆఫ్ ఓఎస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు, ఓమ్స్ లా అనొచ్చు, కిర్చాఫ్ లా అనొచ్చు, ఏదైనా కానీ ఓన్లీ ఎయిమ్ అడగొచ్చు. లేదంటే ఓన్లీ అప్లికేషన్స్, ఓన్లీ ప్రికాషన్స్, ఓన్లీ రిజల్ట్స్, ఇలా పార్ట్స్ గా అడుగుతారు. ఫైన్. అండ్ ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ ని అటెంప్ట్ చేసినా చాలు మీకు మార్క్స్ వచ్చేస్తాయి. బికాస్ మీకు ఒక యాక్టివిటీ జరుగుతుంది అని అంటే ఒకవేళ రిక్వైర్డ్ మెటీరియలే ఇచ్చాడే అని అనుకోండి, ఇక్కడ మన లక్కీయెస్ట్ పీపుల్. ఎందుకు? మనం యాక్టివిటీలో ఏమేం వాడతాము, మినిమం 1-2 మీకు తెలుసుంటాయి కదా వస్తువులు, అవి రాసినా కూడా మీకు మార్క్స్ పడతాయి. అండ్ ప్రికాషన్స్ విషయంలో ప్రికాషన్సే అడిగాడు, బట్ మాకు చదవలేదు మ్యామ్, గుర్తులేదు, అసలు నేను చదువుకున్న స్టడీ మెటీరియల్లో ప్రికాషన్సే ఇయ్యలేదు. బట్ ఇక్కడ మీరు వాడుతున్న యాక్టివిటీ మీకు అర్థమై ఉంటుంది కదా. సో అందులో ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అని తెలిస్తే సరిపోతుంది. అంతేగాని ఆ జాగ్రత్త ఏది రాసినా మీరు రాసింది మీనింగ్ఫుల్ అయితే మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకొకటి అబ్జర్వేషన్స్ అని ఉంటుంది. అబ్జర్వేషన్స్ లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు, సింపుల్, మరి అది ఒక్క స్టేట్మెంట్ అయినా మార్క్స్ పడిపోతాయి. అండ్ రిజల్ట్ విషయానికి వచ్చేస్తే డైరెక్ట్ గా ఎయిమ్ గుర్తుపెట్టుకోండి, ఎయిమ్ అని రాసేయండి ఇక్కడ, సింపుల్. ఓకే, ఇవి ఏది రాసినా కూడా నువ్వు ఒక స్టేట్మెంట్, ఒక సెంటెన్స్ రాసిన నీకు 2 మార్క్స్ పడిపోతాయి. జస్ట్ అటెంప్ట్ అయినా చేయండి, కనీసం 1 మార్క్ అయినా పడే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇలా అడిగితే. దెన్ 1 మార్క్ కి అడిగితే ఎలా అడుగుతాడు అంటే, 1 మార్క్ కి మనకి సెక్షన్ లేదు పార్ట్ ఏలో, పార్ట్ బిలో అడుగుతాడు. సో పార్ట్ బిలో నీకు యాక్టివిటీకి సంబంధించి ఏదైనా అడగొచ్చు. సో నువ్వు ఈ పార్ట్ బి క్వశ్చన్స్ క్రాక్ చేయాలంటే టెక్స్ట్ బుక్ చదివితే నీకు అన్ని క్లియర్ అయిపోతాయి. యాక్టివిటీ ఉంది, యాక్టివిటీని వీలైనంత వరకు స్టడీ మెటీరియల్స్ లోనో లేకపోతే గైడ్స్ లోనో ఇక్కడెక్కడ చదవకండి, టెక్స్ట్ బుక్ లోనే చదవండి. అండ్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది చాలా పెద్దగా ఉంది మ్యామ్ అని అంటే మీకు అర్థమైనంత మినిమైజ్ చేసుకొని రాసుకోండి, అంతేగాని వేరే వాటి జోటికి వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ 1 మార్క్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ మనకి ఈ పార్ట్ ఎక్స్పెరిమెంట్స్ వదిలేస్తే సెక్షన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, రైట్? సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. సో ఈ 3 ఒకటి ఖచ్చితంగా న్యూమరికల్ అయి ఉంటుంది. రెండవది ఏంటంటే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్, ప్యూర్లీ ఓన్లీ డయాగ్రామ్ అడుగుతాడు. అండ్ ఇంకొకటి ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అది ఏ రకంగా ఏ ఫార్మాట్ లో అయినా ఉండొచ్చు, డయాగ్రామ్ అయినా కావచ్చు, టేబుల్ అయినా కావచ్చు, ఒక పారా అయినా కావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో దానికి సంబంధించిన 4 సబ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా ఈ 3 మోడల్స్ ఉన్నాయి కదా, ఈ 3 మోడల్స్ నుంచి మనం న్యూమరికల్స్ ఎక్కడ ఫోకస్ చేయాలనంటే, మనకి రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఈ 2 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అండ్ ఫోర్త్. వీటిలో మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ అండ్ లెన్స్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్, లెన్స్ మేకర్ ఫార్ములా, ఈ 5 ఫార్ములాస్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన న్యూమరికల్స్ చూసుకోండి. అండ్ ఎలక్ట్రిసిటీలో చాలా ఉన్నాయి అన్న, కానీ మీరు ఫోకస్ చేయాల్సింది ఎలక్ట్రిక్ పవర్ ఎలా మెషర్ చేస్తాం, ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలా మెషర్ చేస్తాం అంటే
మన ఇంట్లో ఇన్ని డివైజెస్ ఉన్నాయి, ఇన్ని గంటలు వాడుతున్నాం అండ్ ఒక్కొక్క దానికి పవర్ ఇంత ఉన్నప్పుడు ఎంత కరెంట్ బిల్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్ఎల్స్ రెసిస్టెన్స్, ఒక 4 రెసిస్టెన్స్ ఉన్నాయి, ఇవి సిరీస్ లో కనెక్ట్ చేసాం, ఇవి ప్యారల్ లో కనెక్ట్ చేసాం, సో ఫైనల్ గా రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత. సో ఇదే కోటాలో ఇదే సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి అయినా అడగొచ్చు, లేదంటే మ్యాటర్ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్ అయినా అడగొచ్చు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే అడగడు. రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఐదర్ టోటల్ వోల్టేజ్ అనో లేదంటే కరెంట్ నో ఫైండ్ అవుట్ చేయమని అంటాడు. దీనికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో న్యూమరికల్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఈ 2 చాప్టర్స్ నుంచి కవర్ అయిపోతాయి అండ్ 3 చాప్టర్స్ నుంచి కవర్ అవుతాయి. అండ్ డయాగ్రామ్స్ అనగానే ఫిజిక్స్ లో మనకి గుర్తొచ్చే ఒక్కటే ఒక చాప్టర్ ఏంటంటే ప్లేస్ ఏంటంటే ఈ కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్స్, కాన్కేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? దీనికి ఒక 6 ఉంటాయి, దీనికి ఒక 6 ఉంటాయి. ఇవి నేర్చేసుకోండి. ఓకే. అండ్ రే డయాగ్రామ్స్ అని కాదు, రే డయాగ్రామ్ అయినా డయాగ్రామే, సర్క్యూట్ డయాగ్రామ్ అయినా డయాగ్రామే, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ డయాగ్రామ్ అయినా డయాగ్రామే. సో ఏదైనా కానీ డయాగ్రామ్ ఇచ్చాడు అని అంటే మెజారిటీ మార్క్స్ నువ్వు ఎంత బాగా నీట్ గా డ్రా చేసావు అనేది మ్యాటర్ కాదు, అన్ని పార్ట్స్ దించావా లేదా అనేది కూడా మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏమవుతుందనంటే లేబుల్ చేసావా లేదా, లేబులింగ్ కి మాక్సిమం మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఒక డయాగ్రామ్ చూసి డ్రా చేసినప్పుడు పేపర్ ఎగ్జామినర్ చూస్తే నువ్వు పక్కన వాడి దాంట్లో దూరం నుంచి డయాగ్రామ్ కనిపించినా యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు దించేయచ్చు. కానీ లేబులింగ్ ఎవరు చేస్తారు? వాడు అర్థమై చదివితేనే కరెక్ట్గా ఈచ్ పార్ట్ దీన్ని ఇదంటారు, దీన్ని ఇదంటారు అని రాస్తాడు. సో లేబులింగ్ వల్ల మనకి నువ్వు నిజంగా నేర్చుకొని రాసావా పక్కవాడు చూపించాడు అనేది మ్యాటర్ కాదు, కానీ లేబులింగ్ ఉండి నీట్ డయాగ్రామ్ ఉండి లేబులింగ్ ఉంటే సో అక్కడ ఇంప్రెషన్ పడిపోతుంది. సో ఇంప్రెషన్ వల్ల మీరు ఒకటి చిన్న తప్పులు చేసినా కూడా ఎగ్జామినర్కి కనిపించదు, మార్క్స్ పడిపోతాయి. సో ఇలా రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఎస్పెషల్లీ అన్ని ప్రిన్సిపల్ యాక్సెస్ డ్రా చేశారా లేదా, నువ్వు లెన్స్ డ్రా చేసినా మిర్రర్ కి డ్రా చేసినా ప్రిన్సిపల్ యాక్సెస్ ఉండాలి, దాని తర్వాత ఫోకస్ ఉండాలి ప్రిన్సిపల్ యాక్సెస్ పైన, అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండాలి. దాని తర్వాత నువ్వు ఇమేజ్ని ఎక్కడ ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నావు, ఇమేజ్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నావు ఉండాలి. అండ్ ఎట్ లాస్ట్ నువ్వు ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేసిన తర్వాత ఆరో మార్క్స్ అనేవి ఖచ్చితంగా పెట్టాలి. ఎక్కడ నుంచి ఎటు వెళ్తుంది, అది రిఫ్లెక్టెడ్ రే కానీ, రిఫ్రాక్టెడ్ రే కానీ, ఇన్సిడెంట్ రే కానీ, వీటి డైరెక్షన్స్ డిఫైన్ చేస్తాయి కాబట్టి ఆరోస్ కంపల్సరీ. దాని తర్వాత కొంచెం 1 minute టైం తీసుకొని నువ్వు ఒక రే డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత దానికి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఖచ్చితంగా రాయాలి. లేదు అని అంటే నీకు మార్క్స్ పోతాయి, ఎంతో కొంత మార్క్స్ పోతాయి. ఇమేజ్ ప్రాపర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, వాటి మీద మనం ఫోకస్ చేయము, మర్చిపోతాము, బట్ గుర్తు పెట్టుకొని రాయండి ఈసారి. ఓకే. సో ఇది మనకి సెక్షన్ 2లో 4 మార్క్స్ నుంచి మనం మేజర్గా కవర్ చేయాల్సిన పాయింట్స్. సో అక్కడ 9 మార్క్స్ అయిపోయింది అండ్ ఇక్కడ ఇవెంత ఇక్కడ నుంచి మనకి 12 మార్క్స్ వస్తాయి. సో సింపుల్ గా ఇక్కడనే 20 మార్క్స్ వచ్చేసినాయి, 20+ మార్క్స్. సో ఇంకా కూడా మనం ఇంకా రిమైనింగ్ 40+ ఎలా కవర్ చేయాలి అని అనుకుంటే రైట్. సో పార్ట్ బిలో 10 మార్క్స్ వస్తాయి రైట్. సో ఈ 10 మార్క్స్ మొత్తం అన్ని చాప్టర్స్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వాలి అని అంటే మనకు ఉన్నాయి 10. సో అది పాసిబుల్ కాదు. సో ఇక్కడ వీళ్ళు ఏం కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ చాప్టర్, 4th చాప్టర్ అంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఈ 2 సిమిలర్ చాప్టర్స్ కాబట్టి సో వీటిల్లో కామన్ గా ఉన్న కాన్సెప్ట్స్ నుంచి లైక్ ఫోకల్ లెంత్ రేడియస్ మీద ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ మీద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ అడుగుతాడు. సో ఓవరాల్ 10 క్వశ్చన్స్ లో మినిమం టు మినిమం 5 క్వశ్చన్స్ ఫిజిక్స్ వస్తాయి, 5 క్వశ్చన్స్ కెమిస్ట్రీ వస్తాయి. ఈ 5 క్వశ్చన్స్ ఫిజిక్స్ లో ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ఫోకల్ లెంత్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఫోకల్ లెంత్ ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చి ఫోకల్ లెంత్ అయినా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఆబ్జెక్ట్ ప్లేస్, ఇమేజ్ ప్లేస్ ఇచ్చి నీకు చిన్న లాజిక్ తో ఇమేజ్ ఫోకల్ లెంత్ ఎంత అయినా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. లేదంటే సైన్ కన్వెన్షన్ వల్ల ఇక్కడ సైన్ కన్వెన్షన్ ఇచ్చి సో పవర్ కో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏదో ఒకటి ఈ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు. దాని తర్వాత SI యూనిట్స్ హోల్ చాప్టర్ లో హోల్ ఫిజిక్స్ లో ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ని గుర్తుపెట్టుకోండి. లైక్ ఎక్కడ ఎలక్ట్రిసిటీ నుంచి చాలా ఉన్నాయి, దెన్ యూనిట్లెస్ క్వాంటిటీస్ ఉన్నాయి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నిఫికేషన్ ఒకటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి, ఇవి 2 యూనిట్లెస్ క్వాంటిటీస్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇంకా ఎక్కడ అంటే ఎలక్ట్రిసిటీలో సెట్ ఆఫ్ SI యూనిట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫార్ములాస్ కూడా అడుగుతాడు. సో ఫార్ములాస్ ఇది లెన్స్ మేకర్ ఫార్ములా అని కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు, వాటిలో నువ్వు కరెక్ట్ చూస్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడు కాబట్టి యూనిట్స్ అండ్ ఫార్ములాస్ ఇవి చూసుకో. అండ్ అట్ ద సేమ్ టైం మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చి ఇక్కడ రాయలేదు, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చి రైట్. సో మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చి నీకు ఈ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతాడు. సో దీనికి కూడా కింద క్యారెక్టరిస్టిక్స్ లో 1-2 పాయింట్స్ ఇస్తాడు రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోండి. అండ్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ లైక్ ఎలా అంటే 2 రెసిస్టర్లు ఉన్నాయి, వాటిని లీస్ట్ డిస్టెన్స్ కావాలంటే ఎలా కనెక్ట్ చేయాలి అనే క్వశ్చన్ అడుగుతాడు. లీస్ట్ డిస్టెన్స్ ఎంత, లీస్ట్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. లేదంటే మాక్సిమం రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు.
సో ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ అలాగే కనెక్షన్స్, ఎస్పెషల్లీ మనకి ఎలక్ట్రిసిటీలో అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తావు, వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తావు, అమ్మీటర్కి వోల్ట్ గాల్వనోమీటర్కి తేడాలు ఏంటి, ఏది ఎప్పుడు యూస్ చేస్తాం, అండ్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో ఏ క్వాంటిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, ఏ క్వాంటిటీ వేరీ అవుతూ ఉంటుంది, ఇలాంటి పాయింట్స్ చూసుకోండి. ఫర్ 1 మార్క్కి పార్ట్ బికి ఇలాంటి చిన్న చిన్న కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని డెఫినెట్గా అడుగుతాడు. డైరెక్ట్ క్వశ్చన్ 5 క్వశ్చన్లలో 1-2 డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, మిగిలిన 3 కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్సే వస్తాయి. అండ్ దెన్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్, లైక్ నీకు ఒక పర్సన్ కి దూరంగా ఉన్న వస్తువులు కనిపించట్లేదు, సో ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ టైప్ ఆఫ్ లెన్స్ ఇస్తాడు, సో అది ఏ రకంగా అయినా అడగొచ్చు. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ నుంచి కరెక్షన్ అయినా అడగొచ్చు, లేదంటే ఎలా టైప్ ఆఫ్ డిఫెక్ట్ అయినా అడగొచ్చు, లేదంటే ఆ టైప్ ఆఫ్ ఇఫెక్ట్ లో మయోపియాలో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, హైపర్మెట్రోపియాలో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సో టోటల్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ కి సంబంధించి ఏ రకమైన క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఇదంతా మనకి పార్ట్ బిలో ఉంటుంది, రైట్. అండ్ ఇది కాకుండా ఇంకా మనం ఎక్కడ ఫోకస్ చేయొచ్చు అని అంటే ఆల్ చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నేను ఇచ్చాను. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూసుకోండి. సో వీడియో కొంచెం లెందీ అవుతుంది, బట్ స్టిల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. సో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్స్ నుంచి యాక్టివిటీస్ అని చెప్పాను కదా, సో ఈ యాక్టివిటీస్ లో ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్, ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ లెన్స్, అండ్ మనకి ఫోకల్ లెంత్ ఆఫ్ హౌ డు యూ ఫైండ్ యాక్టివిటీ టు ఫైండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ లెన్స్ అయినా, ఇది ఏదైనా అడగొచ్చు. సో ఇవి చూసుకోండి. దెన్ మిర్రర్ ఫార్ములా అండ్ లెన్స్ కి అండ్ మిర్రర్ కి నువ్వు ఏంటి ఈ యూజెస్ కనుక్కుంటావు, యూజెస్ చదువుకుంటాను, రైట్. మనం అందరం చదువుకుంటాం, డెంటిస్ట్ కాన్కేవ్ మిర్రర్ ని యూజ్ చేస్తాడు, రేర్ వ్యూ మిర్రర్ కింద మనం కాన్వెక్స్ మిర్రర్ ని యూజ్ చేస్తాం, అంతే చదివి వదిలేకండి. అసలు డెంటిస్ట్ ఎందుకు కాన్కేవ్ మిర్రర్ ని యూజ్ చేస్తున్నాడు, కాన్వెక్స్ ని ఎందుకు యూజ్ చేయడు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. జనరల్ గా మనకి కాన్సెప్చువల్ క్వశ్చన్స్, హైపోథెటికల్ క్వశ్చన్స్ అని వస్తాయి. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనుకో, డైరెక్ట్ గా డెంటిస్ట్ వాడే మిర్రర్ ఏంటి అని అడుగుతాడు, ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్. లేదంటే డెంటిస్ట్ మనకి ఈ కాన్కేవ్ మిర్రర్ ని ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని వాడతాడా అని అడుగుతాడు. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్స్, కొంచెం లెంతీ అయినా కూడా డైరెక్ట్ క్వశ్చన్. కానీ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, వాట్ ఇఫ్ ఈ డెంటిస్ట్ కాన్కేవ్ బదులుగా కాన్వెక్స్ వాడితే ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో వాటికి కూడా రెడీ అయి ఉండండి. అండ్ ఒకవేళ కొన్నిసార్లు వాట్ ఇఫ్ లెన్సెస్ ఆర్ నాట్ ఇన్వెంటెడ్ ఆర్ మిర్రర్స్ ఆర్ నాట్ ఇన్వెంటెడ్ అని మీరు ఆల్రెడీ యూజెస్ తెలుసుకుంటారు కదా, అవి ఉండడం వల్ల ఏమైతే యూజ్ ఉన్నాయో లేకపోవడం వల్ల అదే ఫాల్ట్ ఉందని రాసేయండి, ఓకే. అండ్ దాని తర్వాత రే డయాగ్రామ్స్ నేను ఇందాకే చెప్పాను, అండ్ రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పార్ట్ బి కైనా అడగొచ్చు, లేదంటే 4 మార్క్స్ కైనా అడగొచ్చు, ఓకే. ఇది ఈ చాప్టర్ నుండి. దెన్ హ్యూమన్ ఐ నుండి డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ లో మనకి మయోపియా ఫుల్ టాపిక్ అండ్ హైపర్మెట్రోపియా ఫుల్ టాపిక్ ఎక్కడా కూడా వదలకుండా చదివేయండి, ఓకే. అండ్ ఒకవేళ డౌట్స్ ఉంటే నేను రేపు మారథాన్ తీసుకుంటాను, మీరు అక్కడ క్లారిఫై చేసేసుకోండి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉంటే. దాని తర్వాత హ్యూమన్ ఐలో సో ఐరిస్ ఏం చేస్తుంది అండ్ దాని ఫంక్షన్ ఏంటి, ఐరిస్ ఎక్కడ ఉంటుంది దాని ఫంక్షన్ ఏంటి, సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయి, రెటీనా ఎక్కడ ఉంటుంది దాని ఫంక్షన్ ఏంటి, ఈ ఇమేజెస్ కలర్ అండ్ ఈ ఇంటెన్సిటీని ఏవి గ్యాదర్ చేస్తాయి ఇన్ఫర్మేషన్ని, అండ్ ఆప్టిక్ నర్వ్ ఏం చేస్తుంది, ఇలాంటి ప్రతి పార్ట్ అండ్ దాని ఫంక్షన్ మీకు తెలిసి ఉండాలి. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ అడుగుతాడా మ్యామ్, డయాగ్రామ్ నేర్చుకోవాలా, దానికన్నా ఇంపార్టెంట్ ఈ పార్ట్స్ నేర్చుకొని దాని తర్వాత ఫంక్షన్ నేర్చుకోండి. దాని తర్వాత ఇందులో మనకి 2 ఫినామినాస్ ఉన్నాయి, ఒకటి స్కాటరింగ్ అండ్ ఇంకొకటి డిస్పర్షన్. స్కాటరింగ్ కి అప్లికేషన్, మెయిన్ అప్లికేషన్ బ్లూ కలర్ ఆఫ్ ది స్కై, అండ్ సన్ ఎందుకు మనకి రెడ్ కలర్ లో కనిపిస్తాడు డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్. అండ్ డిస్పర్షన్ అంటే ఏంటి, లేదు అని అంటే ఈ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అప్లికేషన్ కి, సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని అడుగుతాడు, లేకపోతే రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందని అడుగుతాడు. ఇవి లాంగ్ ఆన్సర్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి నానా మనకి ప్రిజం యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది, లీస్ట్ కేసులో దీన్ని కూడా వదిలిపెట్టొద్దు. సో ప్రిజం యాక్టివిటీలో మనకి యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ దానికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఫార్ములా డిరైవ్ చేయాల్సిన పని లేదు, బట్ అది డిఫైన్ చేసి రాస్తే సరిపోతుంది. యాక్టివిటీని ఒక బేసిక్ గా చూసుకోండి, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ వాట్ అని వస్తే అటెంప్ట్ చేయగలగాలి, ఓకే. దాని తర్వాత ఇంకా లాస్ట్ కి మిగిలింది ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం కదా. ఎలక్ట్రిక్ కరెంట్ లో చాలా ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ రావచ్చు. సో 4 మార్క్స్ కి అయితే ఒకటి న్యూమరికల్ వస్తుందని చెప్పానా, ఆల్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో మెయిన్ గా రెసిస్టెన్స్ వి అండ్ అలాగే పవర్ వి, ఎలక్ట్రికల్ ఎనర్జీవి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి. దాని తర్వాత యాక్టివిటీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒకటే యాక్టివిటీ ఉంది, దట్ ఓమ్స్ లా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓమ్స్ లా గురించి రాసినప్పుడు ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే, సర్క్యూట్ డయాగ్రామ్ మాత్రమే రాసి వదిలేయొద్దు. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ రాసినా కూడా అందులో బ్యాటరీ ఎక్కడుంది, స్విచ్ ఎక్కడుంది, అమ్మీటర్, ఇవన్నీ రెసిస్టర్, ఇవన్నిటిని మీరు లేబుల్ చేయాలి ఖచ్చితంగా. సర్క్యూట్ డయాగ్రామ్ కదా, నేను రాయాల్సిన అవసరం లేదని అనుకుంటారేమో, ఖచ్చితంగా రాయాలి.
ఇంకొకటి ఓమ్స్ లో రాసినప్పుడు గ్రాఫ్ ఉంటుంది, విఐ గ్రాఫ్ ఉంటుంది, అది ఖచ్చితంగా రాయాలి. ఓకే, దాని తర్వాత సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ లో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ నానా మీరు డిరైవ్ చేయాలి. ఏదైనా ఒకటే అడుగుతాడు, రెండు కలిపి అడగడు, ఏదైనా ఒకటే అడుగుతాడు. సో నువ్వు ఆ సర్క్యూట్ డయాగ్రామ్ రాసి నువ్వు ఒక డెరివేషన్ చేస్తే సరిపోతుంది. ఇది 4 మార్క్స్ కి ఎక్స్పెక్టెడ్. ఒకవేళ ఏమన్నా యాడ్ ఆన్ చేస్తే మనకి లాంగ్ ఆన్సర్ కి రావచ్చు. అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ కి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఈ 4 ఫ్యాక్టర్స్ లో మనకి యాక్టివిటీస్, ఈ 4కి కూడా యాక్టివిటీస్ ఉంటాయి. సో చాలా సింపుల్ యాక్టివిటీసే, జస్ట్ ఎలా రాయాలి, ప్రొసీజర్ ఎలా రాయాలి, అక్కడ ఏం చేంజెస్ ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే సరిపోతుంది. సో ఈ 4 యాక్టివిటీస్ కూడా చూసుకోండి. దాంట్లో మెయిన్ గా నేచర్ ఒకటి, టెంపరేచర్ ఒకటి. మనం ఇవి లైట్ తీసుకుంటాం కానీ వచ్చేవే ఇవి. ఎంతసేపు మనం లెంత్ ఏరియాని చూసుకుంటూ పోతాం కానీ ఏరియా అండ్ ఈ టెంపరేచర్ అండ్ నేచర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటిపైన ఎక్కువ ఫస్ట్ ఫోకస్ చేయండి. దెన్ కిర్చాఫ్ లాస్ మనకి మేబీ డైరెక్ట్ గా స్టేట్మెంట్ అడగడేమో, కానీ 2 మార్క్స్ కి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, సో ఈ జంక్షన్ లో ఉంది కదా, జంక్షన్ లో ఇక్కడ కొన్ని పార్ట్స్ ఇచ్చి ఒక అన్నోన్ పార్ట్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటాడు బై యూజింగ్ కేసీఎల్. సో ఇలాంటి ఫార్ములాస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని అటెండ్ చేయాలని అంటే మనకి కిర్చాఫ్ లాస్ తెలిసి ఉండాలి. అండ్ కేవీఎల్ లో ఒక రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది సాల్వ్ చేయాలని అంటే కేవీఎల్ రూల్స్ ఇంపార్టెంట్. సో ఇవి బేసిక్ పాయింట్స్ చూసుకోండి సరిపోతుంది. దెన్ లాస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నువ్వు అసలు ఏది చదివినా చదవకపోయినా ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం లో ఓమ్స్ లా చదువుకో. దాని తర్వాత సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, సోలనాయిడ్ ఎక్స్పెరిమెంట్. యాక్చువల్గా అది ఎక్స్పెరిమెంట్ కాదు, బట్ యాక్టివిటీలో ఏం జరుగుతుంది, సోలనాయిడ్ నుంచి కరెంట్ పంపినప్పుడు ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుందని రాసిన తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం ఏమేమి అబ్జర్వ్ చేసామని, అవి రాస్తే సరిపోతుంది. ఇది నాట్ అన్ యాక్టివిటీ లాగా కన్సిడర్ చేయకండి, బట్ ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఫారడే లాస్ లో ఎలక్ట్రోమాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రాసెస్ ఉంది కదా, ఫారడే లాస్ లో ఇది ఎక్కడెక్కడ వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకు ఈ అప్లికేషన్స్ లో రెసిస్టివిటీ, మనం టంగ్స్టన్ ని ఫ్యూజ్ లో ఏ వైర్ వాడతాం అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. సో పార్ట్ బికి పనికి వస్తుంది. ఓకే, ఫారడేలో డైరెక్ట్ క్వశ్చన్ కాకపోయినా కూడా 2 మార్క్స్ అడుగుతాడు, రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేలో అని అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రీవియస్ లో ఇది రిపీటెడ్ క్వశ్చన్. అండ్ దెన్ ఎస్ఐ యూనిట్స్ అండ్ ఫార్ములాస్ ఇందులో ఎక్కడున్నాయి మ్యామ్ అని అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈ క్వాంటిటీస్ 4 క్వాంటిటీస్ కి ఫార్ములాస్ కూడా ఉన్నాయి. సో ఈ 4కి వరుసగా చూసుకోండి. వీటన్నిటికీ అన్ని యూనిట్స్ అండ్ క్వాంటిటీస్ అండ్ యూనిట్స్ అండ్ ఫార్ములాస్ కి సంబంధించిన లిస్ట్ ఒకటి నేను ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తాను. సో వీలైనంత వరకు రివైజ్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు చెప్పిన ఈ సెషన్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వీలైనంత తొందరగా వీటిని కవర్ చేసి దాని తర్వాత వేరే క్వశ్చన్స్ కి వెళ్ళండి. ఓకే, సో మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ గా మన పేపర్ డిస్కషన్ లో వీటన్నిటిని ఈ రోజు డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ని ఆ రోజు కూడా డిస్కస్ చేస్తామని హోప్ తో ఉన్నాను. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో గైస్, ఫైనలీ ఆల్ ద బెస్ట్.